మానవునికి కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక తలాలలో ఉన్నటువంటి అన్ని బాధల్ని కూడా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అవేంటంటే ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఇందులో తాపం అంటే ఏంటంటే సరైన ఆధ్యాత్మికత లోపించడం వలన మనిషికి 90% బాధలనేవి వస్తాయన్నమాట. సో, ఇవి రావడానికి కారణాలేంటి అంటే, ఒకటి నేను దేహాన్ని కాదు ఆత్మను అని తెలుసుకోలేకపోవడము. 2 దివ్యచక్షువును ఉత్తేజపరుచుకోలేకపోవడము. 3 జీవిత ధ్యేయం పైన సరైన అవగాహన లేకపోవడము. అరిషడ్వర్గాలపై అదుపు లేకపోవడము. ఇవి ఆధ్యాత్మిక తాపానికి కారణం. రెండవది ఆది భౌతిక తాపము. మన శరీరం మీదకి వచ్చే అనారోగ్యాన్ని ఆది భౌతిక తాపం అంటారు. ఇది 9% మాత్రమే. త్యాగనిరతి అనే గుణాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా, అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి వారి పట్ల ప్రేమతో, కృతజ్ఞత భావంతో ఉంటూ, ఏదైతే మనకి అనారోగ్యాలు వస్తున్నాయో అది శక్తిహీనత వల్ల వస్తున్నాయని గమనించి శక్తిని పెంచే పనులే చేయాలి. ఆది భౌతిక తాపంలో రీసెట్ మెకానిజాన్ని అవలంబించాలి. అంటే లంఘనం మౌనం ద్వారా ఆది భౌతిక తాపం నుండి బయటపడదాను. 3 రకాల తాపాలలో మూడవది ఆదిదైవిక తాపము. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే పెద్ద పెద్ద ఉపద్రవాలను ఆదిదైవిక తాపము అంటారు. ఉదాహరణకి సునామీ, భూకంపాలు, అగ్నిపర్వతాలు ప్రదలవడం మొదలైనవి. ఇహలోక బాధల్లో ఆదిదైవిక తాపము 1% మాత్రమే. ఆధ్యాత్మికంగా సమాజంలోని రెండింటిలోని సామరస్యంగా ఉండే వ్యక్తికి ఆదిదైవిక తాపం ఎలాంటి హాని చేయదు. సమూహానికి లేదా ప్రాంతానికి సామరస్యం నేర్పించడానికి ప్రకృతి తీసుకునే ఒక చర్యయే ఆదిదైవిక తాపము. మన కర్తవ్యాన్ని అర్థం చేసుకొని మనగలగడం ద్వారా ఆదిదైవిక తాపం నుండి బయటపడవచ్చును.